ధాన్యలక్ష్మి కావ్యతో ఎలా అంటూ ఉంటుంది. నీకెంత ధైర్యం, నా కోడలితోనే అలా మాట్లాడతావా, నీకెంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావని చెప్పి అంటూ ఉంటే, ఇంతలో అపర్ణ ఎలా అంటూ ఉంటుంది. నీకెంత ధైర్యం, నా కోడలితో నువ్వు అలా మాట్లాడతావా, నా కోడలు ఆఫీస్కి వెళ్ళి వచ్చింది కాబట్టే కదా, తలనొప్పిగా ఉంది కాబట్టే కదా ఈరోజు వండను అంటుంది. అయినా వంటరాని కోడలు తెచ్చుకుంది నువ్వు. ఏమి ఇక నుంచి నీ కోడళ్ళే వంట చేయమని చెప్పు. నా కోడలు ఇక మీద ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటుంది. నీ కోడలతోటే వండి పెట్టించి ఇంట్లో అందరికీ. అంతేగాని నా కోడలు జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి ధాన్యలక్ష్మికి అయితే అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. అది విన్న ధాన్యలక్ష్మి అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కావ్య ఎలా అంటూ ఉంటుంది. అది కాదు, నేను ఆఫీస్లో ఏదో పని మీద తలనొప్పిగా ఉంది అన్నాను, దానికి మీరు ఇంత రచ్చ చేస్తారని నేను అనుకోలేదని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకు అపర్ణ కూడా, ఇంకొకసారి నా కోడలు జోలికి వస్తే మర్యాదగా ఉండదు. వంటరాని కోడలు తెచ్చుకుంది నువ్వు. నీ కోడలకు వంట నేర్పించి ఇక నుంచి ఈ ఇంటికి నీ కోడలతోటే వంట చేయించు అని చెప్పి అపర్ణ ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది.